హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రంగా మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పూర్తి స్థాయిలో సిద్ధం అవుతుంది. ఈ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో 2 ఏళ్లలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ని నిర్వహించేటువంటి విధంగా చర్యలు తీసుకోబోతున్నామని చెప్పేసి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైనటువంటి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, కేశినేని చిన్ని ఆయన ఒక ప్రకటన చేశారు. ఒక మంచి ప్రయత్నం కూడా ఇది. మంగళగిరి క్రికెట్ స్టేడియము దాదాపుగా 70% వరకు పూర్తయింది. ఇంకా దాన్ని ఫినిషింగ్ సంబంధించినటువంటి పనులు మొత్తాన్ని కూడా పూర్తి చేసి 1 ఏడాదిలో పూర్తి స్థాయి క్రికెట్ మ్యాచ్లకు సర్వసన్నద్ధం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి అదనపు శోభను తెచ్చేటువంటి అంశమే. ఇది యువతకి మంచి సంతోషం కలిగించేటువంటి అంశం కూడా. దీనికి సంబంధించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషను చాలా ప్రణాళికలు కూడా రూపొందించుకుంటుంది. అయితే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కడప జిల్లాలో ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియాన్ని నిర్మించారు. దాన్ని కూడా మరింత మేము అభివృద్ధి చేస్తామనేటువంటి విధంగా కేశినేని చిన్ని ప్రకటించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా యువత ఎవరైతే క్రికెట్ మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, క్రికెటర్స్ని కొత్త వాళ్ళని తయారు చేయాలి అనేటువంటి నేపథ్యంలో వాళ్ళ కోసము ప్రతి జిల్లాలో కూడా ఒక స్టేడియాన్ని ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా ఏసీఏ ప్రకటించింది, ఆంధ్ర క్రికెట్ అసోసియేషను ప్రకటించింది. అయితే కొత్తగా ఈ ఆసక్తి ఉన్నటువంటి యువతీ యువకుల్ని ఎంపిక చేయటం కోసం గతంలో ఉన్నట్టుగా స్కూల్ లీగ్స్, కాలేజీ లీగ్స్ కూడా ఈ లీగ్ మ్యాచెస్ నిర్వహించి దాంట్లో ప్రతిభ కనపరిచినటువంటి వాళ్ళని మేము తీసుకుంటాం, పికప్ చేస్తాం, వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి చేస్తాం. అదేవిధంగా మంచి ప్రతిభ ఉన్నటువంటి పేద విద్యార్థులు, యువతులు ఉంటే వాళ్ళకు కూడా ఏసీఏ ఆర్థికపరమైనటువంటి సహకారం అందించి కూడా మేము కొత్త వారిని తయారు చేసేటువంటి ప్రయత్నం చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఏసీఏ ప్రకటించింది. ఇది మంచి పరిణామం కూడా. క్రికెట్లో బాగా నైపుణ్యం కనపరిచినటువంటి విశ్రాంత క్రీడాకారులు వాళ్ళను కోచ్లుగా తీసుకోవటం కానీ, లేకపోతే ఏసీఏలో స్టాఫ్స్గా తీసుకోవటం కానీ ఇవన్నీ కూడా చేస్తాం, వాళ్ళని కూడా ప్రోత్సహిస్తాం అనేటువంటి విషయం. అయితే ఎక్కడా కూడా ఏసీఏలో ఈ క్రికెట్కు సంబంధించినటువంటి క్రీడాకారుల ఎంపిక విషయంలో రాజకీయాలతో ప్రమేయం లేకుండా చూస్తామనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. రాజకీయంతో ప్రమేయం ఉండటము, అదేవిధంగా కొంతమంది పట్ల అనుకూలంగా వ్యవహరించటము, కొంతమంది పట్ల పక్షపాతంతో ఉండటం, కొంతమందికి ప్రతిభ ఉన్నా కూడా ఎంపిక చేయకపోవటము, ఇలాంటి కొన్ని గతంలో ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. అలాంటి భవిష్యత్తులో రాకుండా చూస్తామనేటువంటి విషయాన్ని కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఇది మంచి పరిణామం కూడా. అయితే కొత్తగా ఒక సాఫ్ట్వేర్ను కూడా తీసుకొస్తున్నారు. ఈ క్రీడాకారుల ఎంపిక సంబంధించినటువంటి ఒక సాఫ్ట్వేర్ని తీసుకొచ్చి ఆ సాఫ్ట్వేర్ ద్వారాగా ఎవరైతే అసలు క్రీడాకారులు వాళ్ళు ఎన్ని మ్యాచ్లు ఆడారు, వాళ్ళ ప్రతిభ ఏమిటి, ఒకళ్ళ బ్యాట్స్మెన్ అయితే ఎన్ని సెంచరీలు చేశాడు, ఏ విధంగా అతని స్ట్రైకింగ్ ఉంది, రన్ రేట్ ఎలా ఉంది, వీటితో పాటుగా అతని ప్రతిభ ఏమిటి అనేటువంటి అంశాలు, అట్లా దానికి ఉన్న ప్రతిభ ఎన్ని మ్యాచెస్లో పాల్గొన్నది, అతని నేపథ్యం ఏమిటి, ఇవన్నీ కూడా సమీక్షించి వాళ్ళ ఎంపిక ఉంటుంది. ఒకవేళ ఈ సాఫ్ట్వేర్ ద్వారా కూడా మొత్తం సమీక్షించిన తర్వాత కూడా ఎవరికన్నా అన్యాయం జరిగింది అని కానీ అనుకుంటే అందుకు సంబంధించి వాళ్ళు మళ్ళీ పునః పరిశీలన కూడా చేస్తామనేటువంటి విషయాన్ని కూడా క్రికెట్ అసోసియేషన్ ప్రకటించి ఉంది. దీంతో కొంత ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే క్రికెట్ ఇప్పుడు యువత కొంతమంది క్రికెట్ మ్యాచ్లు మన ఆసక్తి క్రికెట్ మన ఆసక్తితో కొంతమంది బాగా మంచి ప్రాక్టీస్ చేయటము,
దాంట్లో స్టేట్ లెవెలు, అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాలనేటువంటి ఆసక్తి అందరికి ఉంటుంది దానిలో. అందుకోసం కొంతమంది ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం మంచిది. మంగళగిరిలో వస్తున్నటువంటి అంతర్జాతీయ స్టేడియం ఏసీఏ ప్రకటించినట్టుగా గిన 2 ఏళ్లలో గిన అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ గిన జరిగితే ఖచ్చితంగా అమరావతికి మంచి పేరు వచ్చేదానికి అవకాశం కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అమరావతి పేరుతో ఐపీఎల్లో ఒక టీమును కూడా మేము ప్రకటించబోతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మొన్న స్పోర్ట్స్ అదేవిధంగా రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా ప్రకటించినటువంటి విషయం తెలిసిందే. ఎందుకంటే ఒక బ్రాండ్, అమరావతి బ్రాండ్, ఈ పేరుతో ఐపీఎల్లో టీం ఈ విధంగా ఈ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఇక్కడ అమరావతి కేంద్రంగా ఐపీఎల్ టీం, ఇవన్నీ కూడా ఏంటి అంటే అమరావతి బ్రాండ్ని ఇమేజ్ని పెంచి కొంతమంది ఆంధ్రప్రదేశ్ వైపు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ వైపు చూడటానికి అవకాశం ఉంటుంది. అమరావతి అభివృద్ధికి కూడా ఇది ఖచ్చితంగా దోహదపడేటువంటి అంశాలే.